ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము, రక్షింపనేరకయుండునట్లు యెహోవా హస్తము కురుచ కాలేదు, విననేరకయుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. యెషయా గ్రంథము 59వ అధ్యాయం 1వ వచనం. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ మాటలు వింటున్న మీ అందరి జీవితాలలో దేవుడు తన మెండైన ఆశీర్వాదములను కుమ్మరించి ఈ వాగ్దానం మనందరి ఎడల ఆ పరమ తండ్రి నెరవేర్చును కాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈనాడు చాలా మందికి ఒక సందేహం ఉంటుంది. దేవుడు నా ప్రార్థన వింటున్నాడా? వింటే నాకెందుకు జవాబు ఇవ్వడం లేదు? ఎందుకు నా కన్నీటిని తుడవడం లేదు? అసలు దేవుడు ఉన్నాడా? ఉంటే నన్ను ఈ స్థితిలో విడిచిపెడతాడా? నన్ను చూడకుండా ఉంటాడా? దేవుడే ఉంటే నాకు సహాయం చెయ్యకుండా ఉంటాడా అని ప్రశ్నించేవారు చాలామంది ఉంటున్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినమున దేవుడు మనతో మాట్లాడుచున్న మాట, రక్షింపనేరకయుండునట్లు యెహోవా హస్తము కురుచ కాలేదు, విననేరకయుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. ప్రియులారా, మన దేవుడు మనపై తన హస్తము చూపేవాడు, తన బలమైన కార్యాలు మన ఎడల జరిగించేవాడు. మనల్ని రక్షింపకుండా ఉండేటట్లు మన ఎడల తన హస్తము ఎప్పుడూ కురుచు చేసుకునేవాడు కాదండి. మన ప్రార్థనలు వినకుండా ఆయన చెవులు మందము కాలేదు. ఆ దేవుడు మనల్ని ఎన్నడూ విడిచిపెట్టడు, ఎప్పటికీ నిర్లక్ష్యం చెయ్యడు. మనమెంత విశ్వాసంతో ఆయనను వెంబడిస్తామో, ఎంత నమ్మకంతో దేవుణ్ణి సేవిస్తామో అంతే నమ్మకంగా మనల్ని ప్రేమిస్తున్నాడు. ఎప్పుడు మన పక్షమున తన గొప్ప కార్యాలు జరిగించాలని ఎదురు చూసేవాడండి మన దేవుడు. భక్తుడు సెలవిస్తున్నాడు, ప్రభువా, సైన్యములకు అధిపతియగు యెహోవా అను పేరు వహించువాడా, శూరుడా, మహాదేవా, నీ అధిక బలము చేతను చాచిన బాహువు చేతను భూమి ఆకాశములను సృజించితివి, నీకు అసాధ్యమైనదేదియూ లేదు అని దేవుని గొప్పతనాన్ని తెలుపుతున్నాడు ఆ భక్తుడు. అవునండి, ఆ దేవునికి ఈ లోకంలో అసాధ్యములంటూ, కష్టమైన కార్యములంటూ ఏమీ లేవు. దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడయ్యున్నాడు ఆ దేవుడు. ప్రియ సహోదరి సహోదరుడా, మనమనుకోవచ్చు, ఇంత శక్తిగల దేవుడు నా జీవితంలో ఎందుకు కార్యాలు చేయడం లేదని. ఎందుకంటే మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చును, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచును గనక ఆయన ఆలకింపకున్నాడు అని వాక్యం సెలవిస్తుంది. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినము నుండి దేవునికి మనకు మధ్య అడ్డుబండగా ఉన్న మన పాపాలను తొలగించుకుందాము, మన అవిధేయతను తీసివేసుకుందాము. ప్రభు పాదాల వద్ద మన పాపానికి, మన దోషాలకు క్షమాపణ వేడుకుందామండి. తన రక్తం ద్వారా కడుగుకుందాము, తన బిడ్డలంగా జీవించుదాము. అప్పుడు మాత్రమే దేవుడు మన ప్రార్థనలకు జవాబిస్తాడు, మన మనవిని ఆలకిస్తాడు, గొప్ప సహాయం మనకు అందిస్తాడండి. ఇలా జీవిస్తే దేవుడు మనం పిలవగానే మనకు ఉత్తరమిస్తాడు, మనం మొరపెట్టగానే నేనున్నాను నా బిడ్డ అని మనతో మాట్లాడతాడండి. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఈ సమయం నుండి దేవుడు ప్రేమించే బిడ్డలంగా నడుచుకుందాము. ఎల్లప్పుడూ దేవుని మాటలు వింటూ, ఆయనకు ప్రార్థిస్తూ, దేవుని సన్నిధిలో చేరి ఆయనను ఆరాధిస్తూ, ఆయనకు దగ్గరగా జీవించుదాము. దేవుని హృదయానుసారులంగా నడుచుకుందామండి. ప్రియ విశ్వాసి, ఈ దినమున నీకొచ్చిన శ్రమ ఎలాంటిదైనా, నీ సమస్య ఎంత పెద్దదైనా ఆ దేవుడు నీకు గొప్ప పరిష్కారాన్ని చూపిస్తాడు. నీ శత్రువుల నుండి, అపవాది నుండి, చెడు ఆలోచనల నుండి, బానిస బ్రతుకుల నుండి ఆ దేవుడు తప్పకుండా నిన్ను రక్షించుతాడు. నీ అనారోగ్య స్థితి నుండి నిన్ను స్వస్థపరిచేవాడండి నీ దేవుడు. నీ క్లిష్ట పరిస్థితుల నుండి నిన్ను విడిపిస్తాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈనాడు మన ప్రార్థనలు వినాలని, మన మొరలను ఆలకించాలని, తన బిడ్డలమైన నిన్ను నన్ను రక్షించాలని, మన జీవితంలో అద్భుత కార్యం చెయ్యాలని దేవుడు ఎంతో ఆశపడుతున్నాడు, ఎంతగానో కోరుకుంటున్నాడు. వారు కన్నులతో చూచి, చెవులతో విని, హృదయంతో గ్రహించి, మనసు మార్చుకొని స్వస్థత పొందకపోవునట్లు ఈ జనుల హృదయము క్రొవ్వ చేసి, వారి చెవులు మందపరిచి,
వారి కన్నులు మూయించుమని చెప్పెను అన్న వచనం ప్రకారం ప్రియులారా, దేవునిని మరచి ఆయన చేసిన మేలును మరచి దేవునికి దుఃఖాన్ని కలిగించే వారిమిగా మనం ఉండొద్దండి. ఎల్లప్పుడూ ఆయనను సేవిస్తూ ఆ దేవుని స్తుతిస్తూ ఆయనకు నచ్చిన బిడ్డలంగా బ్రతికితే తప్పకుండా దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తాడు, మన ప్రార్థనలకు జవాబునిస్తాడు. కాబట్టి ఈ దినము నుండి నీ బాధ ఏదైనా, నీ అక్కర ఎలాంటిదైనా, నీకొచ్చిన సమస్య ఎంత పెద్దదైనా దానిని తీర్చే శక్తి, నీకు సహాయం చేసే శక్తి ఆ దేవునికి మాత్రమే ఉంది. కాబట్టి నీ ప్రతి పరిస్థితి విషయమై ప్రార్థించు, దేవుని పాదాల వద్ద సాగిలపడి మొరపెట్టు, ఏడువు, కన్నీటితో దుఃఖంతో రోదించు. తప్పకుండా నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యం జరిగిస్తాడు. నీ ప్రార్థనలు వింటాడు, నిన్ను రక్షించుతాడు, నీ ఎడల తన ఉన్నతమైన కార్యాలను జరిగిస్తాడండి. కాబట్టి ప్రియ విశ్వాసి, ఈ దినము నుండి మనల్ని మనం సరిచేసుకొని మనలో ఏదైనా పాపం ఉంటే దానిని ఒప్పుకొని విడిచిపెట్టి దేవునికి ప్రార్థించుదాము. తప్పకుండా మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడండి ఆ గొప్ప దేవుడు. ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా? ప్రార్థన. మహాపరిశుద్ధుడివైన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవ, సర్వాధికారములు కలిగిన మా యేసయ్య, మీ బంగారు పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, గడిచిన దినమంతా, గడిచిన రాత్రంతా మీ రెక్కల చాటున మమ్మును భద్రపరిచినారు దేవా, మమ్మును పోషించినారు తండ్రి, మమ్మును సంరక్షించినారు, కాపాడినారు దేవా. ఈ దినమును చూచే కృపనిచ్చారు తండ్రి. అందును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు దేవా. మమ్మును ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానమును బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. మమ్మును రక్షించే దేవుడోగా, మా మొరలను ఆలకించే దేవుడోగా, మాకు సహాయం చేసే తండ్రివిగా ఉన్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, మీరు గొప్ప దేవుడవు తండ్రి, అద్భుతాలు చేసే దేవుడవు. అసాధ్యమైనదంటూ ఈ లోకంలో మీకు ఏదీ లేదు దేవా. అయ్యా, మీ గొప్పతనాన్ని బట్టి, మీ శక్తిని బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మా పక్షమున సంపూర్ణమైన కార్యాలను చేసే దేవుడవు తండ్రి, శత్రువుల నుండి రక్షించే దేవుడవు తండ్రి, అపవాది నుండి, ఆటంకాల నుండి దూరపరిచే దేవుడవు ప్రవ్వా. అందును బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, ఈ దినము నుండి మా పాపపు స్థితినంతటినీ ఒప్పుకొని మీకు ప్రార్థించి మీ యొద్ద నుండి గొప్ప సహాయాన్ని పొందుకునే వారిమిగా మమ్మల్ని సిద్ధపరచండి దేవా. అయ్యా, మా ప్రార్థనలకు, మా మనవులకు, మా మొరలకు జవాబిచ్చే శక్తి కలిగిన దేవుడో మీరే తండ్రి. ఈ సమయాన మీ వైపే చూస్తున్నాం దేవా, మీకే మొరపెడుతున్నాము తండ్రి. అయ్యా, మిమ్మునే ఎలుగెత్తి పిలుస్తున్నాము దేవా. దయచేసి మాకు ఉత్తరం ఇవ్వండి దేవా, మా మొరలను వినండి దేవా. మీరే మా పట్ల ఉన్నతమైన కార్యాలను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా హృదయంలో ఉండే దుఃఖాన్ని తొలగించి గొప్ప సంతోషం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. రక్షించే దేవుడు మీ వైపే చూస్తున్నాం దేవా. కృప చూపించండి, దయ చూపించండి అయ్యా. ఈ సమయాన ఎందరైతే ప్రియులు ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, మమ్మను ప్రేమించి మాకిచ్చిన ఈ యొక్క శుభదినమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ దినమంతా మీ రెక్కల చాటున మమ్మను భద్రపరచండి దేవా. మీరే మాకు తోడయుండి సహాయం చేయండి దేవా. ఈ దినమున నీ బిడ్డలైన వారందరినీ పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి. ప్రియులు చేసే పనులలో, ప్రయత్నాలలో తోడయుండి సహాయం చేయండి. వారి ప్రయాణాలలో చక్కటి క్షేమాన్ని ఇవ్వండి. బిడ్డలు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో మీరే వారికి తోడయుండండి దేవా. డ్రైవింగ్ అంతట్లో కావలసిన జ్ఞానం దయచేయండి. ముందు వెనుక ప్రక్కగా వస్తున్న వాహనాలన్నింటినీ మీ స్వాధీనంలో ఉంచుకోండి దేవా. ప్రతి అపాయం నుండి, ఆటంకం నుండి, ప్రమాదాల నుండి నీ బిడ్డలందరినీ రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రయత్నాలను మీరు సఫలపరచండి దేవా. అయ్యా, మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన ఉద్యోగాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంటర్వ్యూలకు వెళ్తున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, అధికారులు అడిగే ప్రశ్నలకు తడబడకుండా చక్కగా సమాధానం చెప్పే జ్ఞానాన్ని బిడ్డలకు దయచేయండి. బిడ్డల పట్ల అధికారులకు దయ పుట్టించండి దేవా. అయ్యా,
ఆ యొక్క ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యి చక్కటి జాబు పొందుకునే బిడ్డలుగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. పరీక్షల కొరకు సిద్ధపడుతున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. రకరకాల కాంపిటేటివ్ పరీక్షలు రాయాలని వెళ్తున్న బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి. రాసే హస్తాల్ని బలపరచండి దేవా. ప్రతి ప్రశ్నకు సరైన సమాధానం రాసే జ్ఞానాన్ని బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, బిడ్డలు పరీక్షల్లో ఫెయిల్ అయ్యి బాధపడుచుండగా ప్రతి బిడ్డ బాధను మీరు తీర్చండి దేవా. అయ్యా, మీరే వారి పట్ల గొప్ప కార్యం జరిగించమని, మంచి జ్ఞానం చేత నింపమని, మరలా రాసి ఎక్కువ మార్కులు సాధించే బిడ్డలుగా మీరే సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. చిన్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. చిన్న బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి. చిన్ననాటి నుండే మిమ్మును స్మరించే బిడ్డలుగా ఉండుటకు సహాయం చేయండి. స్కూల్స్కి, ఆట స్థలాలకు వెళ్తూ వస్తుండగా బిడ్డలకు కావలసిన భద్రత, క్షేమాన్ని దయచేయండి ప్రవ్వా. అయ్యా, యవ్వనస్తుల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. యవ్వన కాలంలో మీ కాడిని మోసే బిడ్డలుగా ఉండుటకు సహాయం చెయ్యండి. వారి భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి దేవా. మిమ్మును సేవించే బిడ్డలుగా మీరే వారిని మార్చండి దేవా. అయ్యా, మీ ఉద్దేశం వారి పట్ల సంపూర్ణంగా నెరవేర్చండి దేవా. అయ్యా, వారి భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి. ఈనాడు బిడ్డలందరూ వయస్సునందును, జ్ఞానమందును, దేవుని దయలో, దేవుని కృపలో వర్ధిల్లున్నట్లుగా మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈనాడు వివాహాలు జరగక బాధపడే ప్రతి యవ్వన సహోదరుడు, సహోదరుని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా, మీ చిత్తమైతే బిడ్డలకు మంచి సంబంధం కుదిరి ఘనంగా వివాహాలు జరిగేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు వయసు పెరిగిపోతుందని, వివాహాలు జరగడం ఆలస్యం అవుతున్నాయని బిడ్డలు ఎంతో బాధపడుచుండగా, తల్లిదండ్రులు ఎంతో కలవరంలో జీవిస్తుండగా ప్రతి బిడ్డ బాధను మీరు దూరపరచండి దేవా. అయ్యా, బిడ్డల కోరికలను మీరు తీర్చండి. వారి హృదయ వాంఛలను నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున వివాహాలు జరుపుకుంటున్న ప్రియులను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ యొక్క వివాహం మీ నామానికి మహిమకరంగా, ఘనంగా, ఎలాంటి కొరతలు లేకుండా జరిగేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, వివాహ విషయంలో బిడ్డలు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా, మనుషుల మీద ఆధారపడకుండా మీకు ప్రార్థించి మీ చిత్తాన్ని తెలుసుకొని ముందుకు సాగే బిడ్డలుగా ఉండుటకు సహాయం చేయండి. వివాహం జరిగిన తర్వాత భార్య, భర్త ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి జీవించుటకు సహాయం చేయండి. ఈనాడు భార్య భర్తల మధ్య మనస్పర్ధలు, కోపాలు, కక్షలు, విభేదాలు తొలగించండి దేవా. ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి జీవించుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, పిల్లలు కూడా తల్లిదండ్రుల మాటకు లోబడే వారిగా సిద్ధపరచండి దేవా. అయ్యా, కుటుంబాన్నంతటిని మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే సంతానం లేక బాధపడుతున్న బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన గర్భఫలాన్ని బహుమానంగా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. భార్యాభర్తలేని వారిని మీరు దీవించండి దేవా. వారిలో ఉండే అనారోగ్యాన్ని దూరపరచండి. లోపాలను తీసివేయండి. అవిధేయతను క్షమించండి. పాపాన్ని తొలగించండి. దయచేసి బిడ్డలకు శ్రేష్టమైన కుమారులను, కుమార్తెలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గర్భిణీ స్త్రీలను మీరు దీవించండి దేవా. గర్భంలో ఉన్న శిశువు చక్కగా ఎదుగుటకు సహాయం చేయండి. తల్లికి, బిడ్డకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి దేవా. కడుపులో ఉన్న బిడ్డ ఎలాంటి శారీరక లోపాలు లేకుండా చక్కగా ఎదిగేలాగున మీరే మంచి ఆరోగ్యం బిడ్డలకు దయచేయండి ప్రవ్వా. ఈనాడు గర్భిణీ స్త్రీ ఎదుర్కొంటున్న ప్రతి సమస్యను, నొప్పిని, బాధను సంపూర్ణంగా దూరపరచండి అయ్యా. సుఖమైన ప్రసవం కొరకు బిడ్డలందరినీ సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారిలో ఉండే భయాలను దూరపరచండి దేవా. డాక్టర్ కావలసిన జ్ఞానాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, కుమారులు పుట్టాలని, కుమార్తె కలగాలని ఆశపడుతున్న బిడ్డల ఆశను మీరు తీర్చండి దేవా. శ్రేష్టమైనది వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈనాడు ప్రవ్వా, సొంత గృహాలు లేక బాధపడుతున్న బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా. మీ సొంత సమయంలో ప్రియులకు శ్రేష్టమైన గృహాలను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గృహ నిర్మాణం జరుపుకుంటున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి అక్కరను, కొరతను మీరు తీర్చండి. కట్టే వారికి మీ యొక్క జ్ఞానాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, ప్రేయర్ రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి కష్టం, వ్యాధి, బాధ, దిగులు, సమస్య సమస్తం మీకు తెలుసు కాబట్టి ప్రతి పరిస్థితిలో మీరే వారికి గొప్ప సహాయాన్ని అందించండి దేవా. అయ్యా,
ఆర్థికపరమైన ఇబ్బందులను బట్టి బాధపడుచున్న బిడ్డల బాధను కూడా మీరు దూరపరచండి దేవా. ఆర్థికంగా బలపరచండి దేవా. నీ బిడ్డలకు గొప్ప సహాయం అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈనాడు అప్పుల సమస్యలతో బాధపడే బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. అప్పులు తీరే మార్గాన్ని వారికి చూపించండి దేవా. అయ్యా, మిమ్మల్ని సేవించే బిడ్డలు అప్పు తీసుకునే స్థితిలో ఉండకుండా అనేకులకు సహాయం చేసే స్థితిలో ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, దయ చూపించండి. బిడ్డలందరినీ ఐశ్వర్యవంతులనుగా ఆశీర్వదించండి. వారి ధననిధులను నింపండి దేవా. ఆస్తికర్తలుగా చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు ప్రవ్వా, నీ బిడ్డలైన వారందరినీ పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారంలో ఉద్యోగాలు చెయ్యాలని, పై చదువులు చదవాలని, వెళ్ళాలని ప్రయత్నిస్తున్న ప్రతి బిడ్డ ప్రయత్నాన్ని సఫలపరచండి దేవా. సకాలంలో పాస్పోర్టు వీసా పొందుకునేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవా, మీ ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. ఈ సమయాన ఎందరైతే అనారోగ్యాలతో బాధపడుచున్నారో, నొప్పులు గాయాలతో కృంగిపోతున్నారో అట్టి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, బిడ్డలందరికీ మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో బిడ్డల్ని తాకండి దేవా. ముట్టండి దేవా. స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ సమయాన ఎందరైతే బిడ్డలు శ్రమల గుండా, శోధనల గుండా, సమస్యల గుండా వెళ్తున్నారో అలాంటి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని మీ గొప్ప సహాయాన్ని వారికి అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు వారికి ఎదురయ్యే ప్రతి పరిస్థితి విషయమై పట్టుదలతో ప్రార్థించి మీ గొప్ప సహాయం కొరకు విశ్వాసంతో ఎదురు చూసే వారిగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, పాపంలో జీవించే వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. లోకంలో లోకాకర్షణలకు లోనయ్యి వారి భవిష్యత్తును నష్టపరుచుకుంటున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. చెడు వ్యసనాలకు బానిసలైన వారిని, వ్యర్థమైన వాటిని ఆశిస్తూ పాప జీవితం జీవించే వారందరినీ మీరు మార్చండి దేవా. ప్రతి బానిసత్వం నుండి సంపూర్ణంగా విడిపించమని, పాపాన్ని ఒప్పుకునే హృదయాన్ని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవా, ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రార్థనలు ఆలకించు దేవుడోగా, ప్రతిఫలం ఇచ్చే దేవుడోగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు. నీ బిడ్డలైన వారందరినీ పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి. వారి ఎడల మీరే గొప్ప కార్యాలు జరిగించమని, నీ బిడ్డల చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి రక్షించమని, ఈ దినమంతా మీరే వారికి తోడయుండి సహాయం చేయమని ప్రార్థిస్తూ, అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తి గల దేవుడవని నమ్ముచూ స్తుతిస్తూ, మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ, మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈనాడు మీ బాధ ఏమిటో, మీ కష్టం ఏమిటో, దేని గురించి మీరు చింత కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిదీ నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతిదినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను. దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు. ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి. ప్రియులారా, ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి, మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. ప్రియులారా, ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును, మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక. మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్తుతించుదాం. అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయుండి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.